Hi guys, yesterday I went to the event. This is my passport. నా గొంతు పోయింది ఓకేనా, అది ఆర్డర్కి వస్తుంది. ఈవెంట్ 10కి అయింది, బండి తీసుకుని బయటికి రావడానికి 11:30 అయింది, ఇంటికి వచ్చేటప్పటికి 2 అయింది. సో బేసికల్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. షూట్ చేస్తున్నప్పుడు దిస్ ఇస్ లైక్ 10:30 అయింది. ఐ వాంటెడ్ టు టెల్ యూ సమ్ థింగ్స్ అబౌట్ ద ఈవెంట్. ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రస్ట్రేటెడ్ అబౌట్ ఒక్క థింగ్. ఇట్ ఈస్ నో యాంకరింగ్ టెక్నికల్ డిఫికల్టీస్, ఇది కాదు. యూ గైస్ యాక్చువల్లీ డోంట్ నో. పీపుల్ ఎవరైతే హాట్స్టార్లో చూసారో మీ ఎవరికి తెలిసి అక్కడ ఏం జరిగిందో ఒక థింగ్ జరిగింది. ఏంటంటే ఐ వెంట్ టు ద ఈవెంట్ లిటిల్ లేట్. అంటే నేను 5:30కి వెళ్ళాను అనమాట. 5:30 నేను అక్కడ ఉన్న ఈవెంట్ లోపల. అంటే 3:30 కల్లా మేము అక్కడ ఉండాలి అనేది ఒక ఎస్టిమేట్. బట్ రూట్ ఫిగర్ అవుట్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి మన్మధుడు సినిమాలో నాగార్జున వెళ్తాడు కదా, అది పట్టుకుని ఇది పట్టుకుని ఇది పట్టుకుని నిజంగా ఇట్ వాస్ అ హెక్టిక్ టాస్క్. వి వెంట్ దేర్, సాంగ్స్ ప్లే చేస్తున్నారు, గుడ్, బాగుంది. స్క్రీన్స్ టెస్ట్ చేస్తున్నారు, విజువల్స్ వేస్తున్నారు, సమ్ ర్యాండమ్ స్టాక్ ఫుటేజ్ వేస్తున్నారు అనమాట, 4K ఇమేజెస్. ఓకే, బాగానే ఉంది. సడన్లీ సాయి దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్, సమ్ హ్యాండ్స్ కార్ప్ సంథింగ్, ఎయిర్టెల్కి నేను చెప్తున్నా, దిస్ ఇస్ ద బిగ్ స్క్రీన్ రైట్, the 100 into 130 feet screen, and there are two screens and there are two screens. Okay, ఈ చివరి స్క్రీన్ దగ్గర ఉన్నాం. ఈ 2 screens లో మాత్రమే నేను చెప్పింది వేసారు. నన్ను ఆ స్క్రీన్స్ లో ట్రైలర్ వేస్తారు, క్లిమ్స్ ఎట్ 6 టీజర్ వేస్తారు మాకు. దే ఆర్ వైడ్ స్క్రీన్స్, నార్మల్ వైడ్ స్క్రీన్స్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది, దాంట్లో వేస్తారు. నేను స్టోరీ కూడా పెట్టిన, అది వచ్చేటప్పటికి మెయిన్ స్క్రీన్ లో వేయట్లేదు, దీంట్లో వేసారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అది వేసేటప్పుడు కూడా ఫస్ట్ వారణాసి అని వస్తుంది కదా, వచ్చింది. ఓకే, స్టాక్ ఫుటేజ్ ఏమో అని అనుకున్నా, వారణాసి అని ఎందుకు వచ్చింది, అక్కడ కొట్టింది ఎక్కడో సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని. సడన్లీ ఫుటేజ్ ఎవడో ఆపాడు, ప్లే చేయడం ఆపారు కదా. ఓకే ఫైన్, బానే ఉంది. జస్ట్ కొన్ని మినిట్స్ తర్వాత రెజ్యూమ్ చేశారు. అక్కడి నుంచి కాదు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి రెజ్యూమ్ చేశారు. ఐ థాట్ ఐ వుడ్ వాచ్ ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్, బట్ మాకైతే ముందులే వేస్తారనమాట ఆ గ్లిమ్స్, అండ్ వీవర్ రియలీ క్లూలెస్. నేను ఫస్ట్ చూసి అది ఏఐ జనరేటెడ్ ఏంటి నాకు అర్థం కాదు, బికాస్ ఆఫ్ ది స్క్రీన్స్. ఈ స్క్రీన్స్ లో నువ్వు చూస్తే నిజంగా నీకు ఏఐ జనరేటర్ కాదు, నీకు అర్థం కాదు. బికాస్ ద స్క్రీన్స్ ఆర్ యాక్చువల్లీ నాట్ సో గుడ్ కంపేర్ టు ద మెయిన్ దాంట్లో. తర్వాత ట్రైలర్ లాంచ్ అయినప్పుడు నువ్వు చూసినప్పుడు ఐ వాజ్ లైక్, ఓకే, ఎవ్రీ డీటెయిల్ ఈస్ క్రిస్టల్ క్లియర్. మాకు అర్థమైంది దట్ ఇట్స్ యాక్చువల్లీ ద అఫీషియల్ గ్లిమ్స్ ఆఫ్ ద ఫిల్మ్ అని. సెకండ్, ద ఫకింగ్ టెక్నికల్ డిఫికల్టీస్ బ్యాక్ స్టేజ్. అంటే లైక్ మేము కింద ఫస్ట్ టైం టీజర్ అవి వచ్చినాయి కదా, గ్లిచ్ వచ్చింది కదా, ఆగి 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 వచ్చింది కదా, ఆపాడు. రాజమౌళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎందుకు అలా వచ్చింది ఏంటని. I was actually praying that the event should not be stopped. He should not be ashamed, and seriously praying for it. Second time we said, and it was also it also bombed. అండ్ పక్కన ఎవడో అంటున్నాడు అనమాట, ఒకసారి కూడా వేస్తారు అది కూడా పొద్దు చూడు అని చెప్పేసి. థర్డ్ టైం వేస్తున్నప్పుడు కూడా ఈసారి కూడా పొద్దు చూడు అని అంటున్నారు. ఎంత పెసిమిస్టిక్ నా కొడుకులు ఎట్లారా బాబు అని అనిపించింది. ఐ మీన్ ఐ వాజ్ సీరియస్లీ ప్రేయింగ్ ఫర్ మ్యాన్, బికాస్ these two things, I felt very, చిరాగ్గా అనిపించాయి అనమాట అబౌట్ ద ఈవెంట్. సుమా గారు, ద వే సుమక్క హ్యాండిల్డ్ ద ఈవెంట్, గైస్ యూ యాక్చువల్లీ డోంట్ నో మ్యాన్. జియో హాట్స్టార్ లో చూసిన వాళ్ళు మీకు ఏం తెలియదు. మా అయితే మీకు ఏం ప్లే చేశారు, యాడ్లు ప్లే చేశారు, నిన్న యాడ్స్ ప్లే చేశారు. ఓకేనా, మై ఫ్రెండ్స్ ఆర్ కాలింగ్ మీ అండ్ లైక్, అరే ట్రైలర్ ప్లేస్ లో యాడ్స్ ప్లే చేస్తున్నారు ఏంటని. యూ గైస్ డోంట్ నో హౌ సుమక్క హ్యాండిల్డ్ ద హోల్ ఫకింగ్ షో మ్యాన్. 50,000 మందో 1,00,000 మందో ఎంతో మంది అసలు యాడ్ ఎక్కడ నేర్చుకుంటారు బాబా ఆవిడ మాట్లాడడం కూడా. షీ హ్యాండిల్డ్ ఇట్ సో గుడ్. ఇంత కూడా టెన్షన్ లేదు ఆవిడ దగ్గర. ఆవిడ ముఖం చూసి ఆవిడ కూల్ గా ఉంది కదా, ఓకే ఈవెంట్ అంతా బానే ఉంది అని చెప్పేసి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. సుమక్క గ్రేటెస్ట్ ఎవర్. లాట్ ఆఫ్ టెక్నికల్ డిఫికల్టీస్. అసలు రాజమౌళి త్రూ అవుట్ ది ఈవెంట్ సీరియస్ గా ఉన్నాడు. ఈవెన్ వీ ఫెల్ట్ లైక్ పాపం ఎంజాయ్ చేయట్లేదేమో అనిపించింది. What I really loved about the whole event, trailer glimpse, the energy of the audience. అరే మీకు తెలియదురా బాబు, యాక్చువల్లీ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ గైస్. ఐ థింక్ ఇప్పుడు పీటీఐ ఉన్నాడు రా, పాల్ థామస్ ఆండర్సన్. వాట్ ఇస్ దిస్ ఫిల్మ్, వన్ బ్యాడ్ లాఫ్టర్ ఉంది. సో దాని ముందర లికరస్ పిజ్జా తీసాడు రైట్. సో ఇప్పుడు లికరస్ పిజ్జా తీసిన తర్వాత, లికరస్ పిజ్జా తీసే ముందు, డూ యూ గైస్ థింక్ దట్ ఆడియన్స్ ఫ్యాన్స్ లేకపోతే హాలీవుడ్ పీపుల్ కానీ ఇప్పుడు సినిమా తీస్తాడు వీడు, సినిమా టర్లాప్ అయింది చూడు, సినిమా పోద్ది చూడు, అయిపోయింది ఆడి దగ్గర గుజ్జు అయిపోయింది పోద్ది చూడు అని అంటారు అనుకుంటున్నారా. ఈ కేమ్ విత్ లికరస్ పిజ్జా. ఇట్ వాజ్ అ వెరీ సాఫ్ట్, delightful film, cool, neat, breezy film. Now he's coming with one bottle after another. ఇప్పుడు చూడు సినిమా అట్టర్ లావ్ అయింది చూడు. ఎందుకు మన దగ్గర ఎందుకు ఉంది అనుకుంటున్నారు. దిస్
క్వశ్చన్ నాకు బుర్ర తిరుగుతానే ఉందన్నమాట నిన్న. ఇమ్మీడియట్లీ ఐ థాట్ ఆఫ్ ఫ్యూ డైరెక్టర్స్. వివి వినాయక్, బోయా 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 ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బోయా. బోయా మాస్ ఐ ఆల్సో టేక్ ఇట్, నో కాంప్రమైజ్. కానీ బోయా సమ్ టైమ్స్, శ్రీను వైట్ల గారు, ఇట్లా కొందరు ఉన్నారు. నాకు నిన్న వెన్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ దెమ్, వీళ్ళంతా వచ్చారు. లెజెండరీ డైరెక్టర్సే కదా, అద్దరిపోయే సినిమాలు తీశారు కదా వాళ్ళు. వాళ్ళ ఫ్లాప్ సినిమాలు ఇప్పుడు అయ్యాయి చూసారా, వాటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లేకపోతే ఇంకోటి దే హ్యావ్ బ్రాట్ దిస్ కైండ్ ఆఫ్ నోషన్. అంటే శంకర్ కూడా గ్రేట్ డైరెక్టర్, హీ కెనాట్ గో రాంగ్, హీల్ డూ ఖచ్చితంగా జస్టిస్ ఫర్ దిస్ మెటీరియల్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తాడు, బయట ఏవైతే మెటీరియల్ వదులుతాడో నిజంగానే హైప్ ఉంటది, దాంట్లో క్రేజీ హైప్ ఉంటది, సంథింగ్ చేస్తాడు. ఈవెంట్ లో అసలు మీకు పిచ్చెక్కిపోద్ది అంటారు. సినిమా చూస్తే ఏముండదు, బ్లంట్ ఉంటుంది, చిర్రాకేస్తుంది. అండ్ ఇది ఎంతో మంది డైరెక్టర్స్ దగ్గర రిపీట్ అయ్యి ఇప్పుడు చూడు, ఈడు కూడా పోతాడు, సేమ్ ఆళ్ళని ఈడు కూడా పోతాడు అనే ఒక థింగ్. ఐ హేటెడ్ ఇట్. This is literally what I felt yesterday. From the bottom of my heart, I don't want Rajamouli to go any wrong. 2027 కాదు నా 2029 అయినా సరే, he should make what he has in his head. ఆ అవుట్పుట్ రావట్లేదా, ఇంకో 10 కోట్లు, 15 కోట్లు, 20. అసలు నిన్న ఈవెంట్ లో నాకు చిరాకేసింది. ప్రతి ఒక్కటి ఫాస్ట్ గా తీసుకురండి అంటే సినిమా. నా ఫీలింగ్ ఏంటంటే, he should make his film, he should take his time. ప్రయారిటీ లిస్ట్ లో ఫాస్ట్ తీసుకురావాలనేది వన్ ఆఫ్ ద లాస్ట్ థింగ్స్ అవ్వాలి. నా ప్రొడక్ట్ పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా అనేది ఫస్ట్ థింగ్ ఉండాలి. యూనో, గ్లిమ్స్ చూసిన తర్వాత ఐ వాజ్ ఇన్ కంప్లీట్ బ్రో. నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నిన్న నైట్ అండ్ ఇప్పుడు మార్నింగ్ ఐ వాజ్ రీడింగ్ ద ట్వీట్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే బ్రేక్ డౌన్ చేస్తుంటారు కదా, సో దాట్ ఈస్ వెన్ ఐ అండర్స్టూడ్, లైక్ స్క్రీన్ మీద టైమ్ ట్రాటర్ అని ఉంటుంది. సో వై దట్ టైమ్ ట్రాటర్, వై దట్ కర్వ్డ్ లైన్ రన్నింగ్ త్రూఅవుట్ ఆల్ ద థింగ్స్. నేను గ్లిమ్స్ చూస్తున్నప్పుడు సఫారీ ఉంది, అంటార్క్టికా అని ఉంది, ఏదో వారణాసి అని ఉంది, ఇంకోటి ఏదో రాముడు హనుమంతుడు అది వేసి కొట్టే. అస్సలు నీ అమ్మ షాట్, మనం ఎప్పుడు బార్ ఇంతే అని అనుకున్న ప్రతిసారి హీ ఆల్వేస్ కమ్స్ అండ్ షోస్ హౌ ఫార్ వీ కెన్ యాక్చువల్లీ హిట్. ఆకాశం ఇంకా ఎంత పెద్దగా ఉంది, మనం ఇంకా ఎంత పెద్దగా వెళ్ళొచ్చు అని చెప్పేసి ప్రతిసారి చూపిస్తాను ఉంటాడు. ఐ లవ్ ద స్పీచెస్. అండ్ నాకు విపరీతంగా నచ్చింది రాజమౌళి స్పీచ్ స్టార్టింగ్ పార్ట్. కొన్ని కథలు నేను చెప్పగలను, కొన్ని కథలు వర్డ్స్ లో చెప్పలేము. సో వీ డిసైడెడ్ టు షో యువర్ గ్లిమ్స్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకోలేదు, రాజమౌళి వేరు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. I felt truly happy yesterday. It's a very beautiful night. The only thing I felt bad was watching glimpse in those small screens. బాబు కానీ రాజమౌళికి కానీ చాలా దిష్టి తగిలి ఉంటుందన్న, సీరియస్లీ. సీతారా పాపకు కూడా, నమ్రత గారికి కూడా, ఎవ్రీబడి, యూనో, బికాస్ యూ డోంట్ నో హౌ ద లెవెల్ ఆఫ్ లవ్. ఐ వాంట్ మహేష్ బాబు టు లివ్ ఫర్ 100 years. నాకు బాధ వచ్చిన, కోపం వచ్చిన, when I'm feeling very distracted, when I need a break in between hours of work, నిజంగా నాకు బాగా గుర్తు a lot of times when in my lot of days when I was feeling down, I only used to watch like 2-3 people's things. One of them is మహేష్ బాబు పాటలో, మహేష్ బాబు స్పీచెస్, ఇంటర్వ్యూస్. I love him very much. And yesterday watching him, I felt like ఆడ 100 ఏళ్ళు బతకాలని అనిపించింది, సీరియస్లీ. Thank you so much for watching the video, guys. If you felt anything, if you think the video is too long, sorry. Obviously I'll be dividing it into sections. You can just skip and watch, comment something, like, and take care guys. Jagrata. Bye.